నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ NHTV. నేను రఘునందన్. సో మధుర కృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదు విషయంలో ఇప్పటివరకు చాలా కాంట్రవర్సీ నడిచింది. మరోవైపు ఇటు సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈరోజు అటు కేంద్రంపై కొంత అసహనం వ్యక్తం చేసింది. ఎందుకంటే కేంద్రం తాను ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కి సంబంధించిన విషయంలో తన రెస్పాన్స్ని అటు కోర్టుకు సబ్మిట్ చేయలేదు అనే విషయంలో కొంత అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ షాహీ ఈద్గా కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కోర్టుకు రెఫర్ చేస్తోంది ఏమిటి అంటే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పరిమితిని లేకపోతే పరిధిని తీసేయాలి అని చెప్పి, సో దట్ ఈ కేసు ముందుకు కదలడానికి కొంత సులువు అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కేంద్రం ఆ ఆన్సర్ ఇవ్వడానికి చాలా లేట్ చేసింది, డిలే అవుతోంది అని చెప్పి. మరి షాహీ ఈద్గా కమిటీ ఎందుకు తొందరపడుతోంది? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ విషయంలో ఇటు కేంద్ర ప్రభుత్వ చొరవ కొంత లేట్ అవ్వడం, ఆ రెస్పాన్స్ లేట్ అవ్వడం వల్ల ఎందుకు ఆ ప్రభుత్వానికి ఉన్న ఆ హక్కును కానీ లేకపోతే ఆ యొక్క పరిధిని కానీ పక్కన పెట్టాలి అని ఎందుకు సూచిస్తోంది? మరోవైపు సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఇంకా మిగిలే ఉంది అనే విషయం మనం మాట్లాడదాం. నిజానికి ఎందుకు ఈ కేసు డిలే అవుతోంది అండ్ ఎలాంటి తీర్పు రావాలి అంటే ఎలాంటి అడుగులు పడాలి అనేది మాత్రం ఇంకా కాస్త చర్చలో భాగంగానే ఉంది. అవన్నీ మనం మాట్లాడి ఈ కృష్ణ జన్మభూమి మథురకు సంబంధించిన ఇష్యూతో పాటు దేశవ్యాప్తంగా ఇంకేమైనా ఇష్యూలు అలా పెండింగ్ ఉండబోతున్నాయా, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి కన్సిడర్ చేద్దాం. సో మనతో పాటు రచనారెడ్డి గారు ఉన్నారు, అడ్వకేట్, బీజేపీ అధికార ప్రతినిధి. రచనారెడ్డి గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే. సో సుప్రీంకోర్టు కొంత అసహనం వ్యక్తం చేసింది. ఎందుకు డీలే అవుతోంది రెస్పాన్స్ ఇవ్వడంలో, ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు డీలే అవుతోంది? సో ఎట్లా అంటే ఈ సినేరియోని మొదటగా బేసిక్గా ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలాంటి పర్సెప్షన్స్ ఉన్నాయి దీంట్లో? అయితే అందరికీ నమస్కారం అండి. నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అయితే ఈ సినారియోని ఇట్ ఈస్ అ రెగ్యులర్ సినారియో ఇన్ కోర్ట్ అండి. అంటే పార్టీస్ అందరు పార్టీస్ అన్ని పార్టీస్ అంటే ప్రపోజిషన్ అండ్ ఆపోజిషన్, పెటిషనర్స్ అండ్ రెస్పాండెంట్స్ నుంచి వాళ్ళ వైపు వాదనలు అంటే అఫిడవిట్స్, రిటన్ సబ్మిషన్స్ అంటారు దాన్ని. రిటన్ సబ్మిషన్స్, అఫిడవిట్స్, కౌంటర్స్ మీద రీజాయిండర్స్, ఇవన్నిటిని ప్లీడింగ్స్ అని అంటారు లీగల్ లాంగ్వేజ్ లో. ప్లీడింగ్స్ లో మెయిన్ పెటిషన్ ఉంటది. అంటే ఒక దరఖాస్తుదారు ఒక మెయిన్ పెటిషన్ వేస్తారు. దాని మీద ఒక ప్రైవేట్ పార్టీ అయినా లేకపోతే గవర్నమెంట్ జ్యూరిస్డిక్షన్ అయితే గవర్నమెంట్ అయినా కౌంటర్ వేయాలి. ఆ కౌంటర్ బేసిస్ మీద మళ్ళా దరఖాస్తుదారునికి రీజాయిండర్ వేసే అవకాశం కూడా ఉంటది. సో ఈ ఒరిజినల్ పెటిషన్, కౌంటర్, ఆఫ్టర్ దట్ రీజాయిండర్, ఇదంతా అయిపోతేనే ప్లీడింగ్స్ కంప్లీట్ అయినట్టు. అయితే ఇక్కడ ముస్లిం అంటే ఇక్కడ పెటిషన్ వేసింది, ఇక్కడ గమ్మత్ ఏందంటే రఘు గారు, పెటిషన్ వేసిందేమో హిందూ సైడ్, ఏంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ని తొలగించాలి, ఇట్ హాస్ టు బి క్వాష్డ్ అండ్ స్ట్రక్ డౌన్ అని చెప్పేసి. ఇక్కడ తొందర పడుతుందేమో రెస్పాండెంట్స్ ముస్లిం సైడ్ వాళ్ళు, అంటే మన షాహీ ఈద్గా మథురా నుంచి షాహీ ఈద్గా వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయినరు. వాళ్ళు తొందర పడుతుండ్రు. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా అంటే ఐ థింక్ ఇప్పటి వరకు ఒక 2-3 అడ్జర్న్మెంట్స్ అయినట్టున్నాయి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ కోసమే ఆ అడ్జర్న్మెంట్స్ అయినాయి. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే చాలా చాలాకీగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కావాలని జాప్యం చేస్తుండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ ని forfeiture of your right to plead, forfeiture of your right to file a pleading చేయమని కోర్ట్ ని ప్రెషర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఒక వాదులు ప్రతివాదులు ఉంటారు. సో దీంట్లో వాదులైనా ప్రతివాదులైనా వాళ్ళు ఫైల్ చేయాల్సినటువంటి అఫిడవిట్, ప్లీడింగ్స్ ఫైల్ చేయకపోతే ఇంకో ప్రతివాదులు ఆ కోర్ట్ ని ప్రే చేయొచ్చు. ఏంటంటే మీరు వీళ్ళ ప్లీడింగ్స్ తీసుకోకండి, వీళ్ళు కావాలని జాప్యం చేస్తున్నారు, రికార్డ్ మీద ఏమున్నదో దాంతోనే మనము కేసు సాగిద్దామని చెప్పేసి. అయితే ఇది ప్రైవేట్ డిస్ప్యూట్స్, అంటే మన
ప్రైవేట్ సిటిజన్స్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ లో సరే చాలా సార్లు టైం ఇచ్చి ఒక్కొక్కసారి ఎక్స్ పార్టీ అంటారు. ఎక్స్ పార్టీ అంటే ఇక మీరు ఇక్కడ ఎక్స్ పార్టీ చేయకుండొచ్చు, కానీ మీరు మీ ప్లీడింగ్స్ ఫైల్ చేసే, మీరు కౌంటర్ ఫైల్ చేసే హక్కుని కోల్పోయినరు. దాంట్లో మీరు మళ్ళీ కౌంటర్ ఫైల్ చేయాలనుకుంటే స్పెసిఫిక్ గా మీరు కౌంటర్ ఫైల్ చేయడానికి పెటిషన్ ఫైల్ చేసి మా పర్మిషన్ తీసుకొనే ఫైల్ చేయాలి అని చెప్పేసి ఫోర్ఫీట్ చేస్తారు. సో ఇక్కడ షాహీ ఈద్గా అనేది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయకుండా సుప్రీం కోర్ట్ ని ఫోర్ఫీట్ చేయమని అడుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇది జస్ట్ ఇట్లా అనంగానే సుప్రీంకోర్టు అంగీకరిస్తుంది అని కాదు. ఎందుకంటే ఇటువంటి కేసెస్ లో ఎస్పెషలీ గవర్నమెంట్ పాలసీ మ్యాటర్స్ అండ్ లాని అమెండ్ చేయాలన్నా లేకపోతే లాని మొత్తం కొట్టేయాలనే మ్యాటర్స్ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ లార్జర్ పాలసీ ఇష్యూ ఇన్వాల్వ్డ్ అయి ఉంటదో అక్కడ ఏ కోర్ట్ అయినా అంత సులభంగా గవర్నమెంట్ ఇక కౌంటర్ ఫైల్ చేయడానికి లేదు, మేము ఇట్లనే డిసైడ్ చేస్తాము అని అన్నది. సో ఇక్కడ షాహీ ఈద్గా కమిటీ అదే ట్రై చేసింది. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్టాండ్ తీసుకోకపోతే ఇది లిటరల్లీ ఒక ప్రైవేట్ లిటిగేషన్ అయిపోతుంది. ప్రైవేట్ లిటిగేషన్ ఎందుకు? హిందూ సైడ్ వాళ్ళు ప్రైవేట్ పార్టీస్, వీళ్ళు ముస్లిం సైడ్. షాహీ ఈద్గా కమిటీ అనుకోండి, ఇంకో ఏ కమిటీ, రామ్ జన్మభూమి అంటే రామ్ జన్మభూమి దీంట్లో లేదు, ఎందుకంటే దట్ వాజ్ అన్ ఎక్స్క్లూజన్ టు ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. కానీ ఇవన్నీ ప్రైవేట్ లిటిగేషన్ అయిపోతుంది, వాళ్ళు కొట్టుకుంటారు. ఇక గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ మానిటరింగ్ అయినా గవర్నమెంట్ ఓవర్ సైట్ అయినా ఏముండదు అని చెప్పేసి. సో ఇక్కడ కౌంటర్ ఇవ్వకపోవడానికి ఎలా తీసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ఇవ్వట్లేదు. చాలా రీజన్స్ ఉంటాయండి. బికాస్ మీరు ఏ దేశంలోనైనా ఎస్పెషలీ ఇన్ డెమోక్రసీ దట్ ఫాలోస్ కామన్ లా, అంటే మనము యూకే, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇవన్నీ కామన్ లా jurisdiction countries. ఈ countries లో especially democratic countries, and we are the largest democracy on planet earth, but the government is always, అంటే వాళ్ళకు ఇష్టంతోని చేస్తారు అని అంటలేను, ఆల్వేస్ ఏ దేశంలోనైనా మోస్ట్లీ స్పీకింగ్ ద గవర్నమెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ లిటిగేటర్. వాళ్ళకు సరే ఇది పేపర్లలో వస్తుంది, మనం టీవీలలో మాట్లాడుకుంటున్నాము ఈ కేసు, అందుకోసము నేను ఫస్టే దీంట్లో కౌంటర్ ఫైల్ చేయాలని లేదు. వాళ్ళకు చాలా అంటే నాకు మీకు లేకపోతే షాహీ ఈద్గాలకు లేకపోతే హిందూ సైడ్ కి ఒక కేసు ఉండొచ్చు, 2 కేసులు ఉండొచ్చు, సరే 20 కేసులు ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ కి లక్షల కేసులు ఉంటాయి. సో వాళ్ళు మెల్లమెల్లంగా అరుక్కుంటూ వస్తామంటారు చూడు, మెల్లమెల్లంగా వాళ్ళు అన్ని కేసులలో వాళ్ళు ఫైల్ చేయాల్సిన ప్లీడింగ్స్, కౌంటర్స్, రీజాయిండర్స్ ఫైల్ చేస్తారు. సో ఇది ఇవాళ కాకపోతే రేపు నెక్స్ట్ అడ్జర్న్మెంట్ లో జరగాల్సిందే. కానీ ఇక్కడ షాహీ ఈద్గా కమిటీ మోటివ్ మీరు అర్థం చేసుకోవాలా. ఎట్టకేలకు అంటే ఏదో ఒక వసుకుతోని సెంట్రల్ గవర్నమెంట్ ని పక్కదారి పట్టించేద్దామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ని లిటిగేషన్ల నుంచి తొలగిచ్చేస్తే వాళ్ళు చెప్పేది, వాళ్ళేమన్నా ప్రమాణాలు ఇచ్చేది అంటే మేము మెటీరియల్ డాక్యుమెంట్స్ అంటాం. మేము కౌంటర్ అయినా రీజాయిండర్ తో పాటు మెటీరియల్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తారు ఎవరైనా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ పార్టీ అయినా. సో వాళ్ళు ప్రెజెంట్ చేసే వాళ్ళ వ్యూ పాయింట్ ప్లస్ వాళ్ళ మెటీరియల్ డాక్యుమెంట్స్, ఎవర్మెంట్స్, ఈ ప్రమాణాలు ఇవన్నీ పక్కదారి పట్టిపోతాయి. వాళ్ళు ఇట్ వోంట్ బి పార్ట్ ఆఫ్ ద రికార్డ్. సో ఇప్పుడు హిందువులు ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారు అన్నట్టే అయిపోతుంది. కరెక్టే మ్యామ్, కరెక్టే. కాకపోతే ఇక్కడ మన ఎమోషన్స్ గనక, భారత్లో ఎమోషన్స్ గనక చూసినట్లయితే ఇప్పుడు వినపడుతోంది, కేంద్ర ప్రభుత్వం డిలే చేసింది అనేది ఎక్కువగా హైలైట్ అవుతోంది. అంటే ఇక్కడ అయోధ్య, కాశీ, మధుర అంటూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో విషయాలు చెప్తుంది, కానీ తీరా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వచ్చేసరికి ఆ కేసు ముందుకెళ్లాలంటే వెళ్ళనివ్వకుండా డిలే చేస్తుంది. సో ఇది ఎమోషనల్గా కొంత డివైడ్ చేసే పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ అడ్రస్ చేయాలంటే ప్రభుత్వం కూడా ఇంకొంత అడుగు ముందుకు వేయాలి కదా సీరియస్గానే.
ఖచ్చితంగా అండి. నాకు తెలిసి వాళ్ళ దగ్గర కౌంటర్ ఇంకా ప్లస్ వాళ్ళు ఫైల్ చేయాల్సినది రెడీ అవుతూ ఉంటది, లేకపోతే దగ్గరికి వచ్చి ఉంటది. కానీ మీరు నేను అందుకనే నేను దాంతోనే స్టార్ట్ చేసిన. జస్ట్ బికాస్ ఇట్ ఈస్ అదేంటి మనం ఈ కేసు గురించి మాట్లాడుకుంటున్నాము, లేకపోతే కాశీ మధుర ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇవాళ కాదు మొన్ననే ఫైల్ చేసి ఉండే అంటే దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద biggest litigator in the country. Okay. సో అంటే డిఫరెంట్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి ఏ కేసులోనైనా, అండ్ వాళ్ళు చాలా కేసెస్ డీల్ చేస్తుంటారు. సో ఒకసారి కాకపోతే ఇంకోసారి వాళ్ళు ఎట్లయినా ఫైల్ చేస్తారు. కానీ ఇక్కడ నేను అదే అంటున్నా, ఇక్కడ తొందర పడాల్సింది ఎవరు? హిందూ సైడ్. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తొందర పడాల్సింది కూడా గవర్నమెంటే. ఈ ముస్లిం సైడ్ ఎందుకు తొందర పడుతుంది అని? ఎందుకంటే ఎప్పుడైనా మేము కోర్టులో రోజు చూస్తాం కదా, రెస్పాండెంట్ సైడ్ ఎప్పుడైనా ఒక ప్రొసీడింగ్ ని డీలే చేయడానికే ట్రై చేస్తుంటది. సో ఇప్పుడు ముస్లిం సైడ్ కి ఈ కేసు ని తొందరపాటు చేసి ఏమొస్తది అంటే తవ్వకాలు ఆపేసేయాలని ఇది వరకు చెప్పడం ఈ రీసెర్చ్ పేరు మీద, తర్వాత ఈ లోపు ఇది గనక అటు సెంట్రల్ గవర్నమెంట్ పరిధి గనక పక్కకు జరిగితే తొందరగా కేసు గెలవచ్చు అనే ఉద్దేశాలు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు తవ్వకాలు ఇప్పటికైతే నెక్స్ట్ హియరింగ్ దాకా ఆపేసేయాలని క్లియర్ గా సెంట్రల్ మన సుప్రీం కోర్టు పేర్కొంది. సో అది కంటిన్యూ అయితేనే ఉంది. మళ్ళీ వీళ్ళకి ఏం బాధ అంటే ఈ తొందరగా డిసైడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మొత్తము ఒక చట్టాన్నే ప్రశ్నిస్తున్నాం. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది? ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే కావాల్సుకొని ఈ చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. సో ఈ చట్టము అంటే మీరు హిస్టారికలీ చూస్తే రామ్ జన్మభూమిది కూడా మీరు జడ్జ్మెంట్ చూస్తే ఇట్స్ క్లోజ్ టు 2000 పేజ్ జడ్జ్మెంట్, 1500 to 2000 పేజ్ జడ్జ్మెంట్. దాంట్లో మొత్తము మిథలాజికల్, వేదిక్ అండ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా వై ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ హ్యాస్ నో ప్లేస్ విత్ ఇన్ అ కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అనేది హిందూ సైడ్ చాలా క్లియర్ గా ముందట పెట్టింది. ఎందుకంటే ఈ దగ్గర అంటే కన్జర్వేటివ్ ఎస్టిమేట్ అంటున్నాను. కన్జర్వేటివ్లీ అంటే ఈ పెద్ద మన మధుర అయినా కాశీ అయినా రామ్ జన్మభూమి ఎట్లయినా మనం సాధించుకున్నాము, బట్ ఈ ఇంకో జాగలైనా లేకపోతే జ్ఞాన్ వాపి అయినా ఇవే కాకుండా ఈ పెద్దవి కాకుండా ఇంకా చాలా చిన్న అండ్ మీడియం రేంజ్ మధ్యమ వర్గీయ గుళ్ళు ఇంచుమించు ఇప్పుడు తవ్వకాలు మొదలెట్టాలంటే ఇంచుమించు 400 నుంచి 500 ఇటువంటి జాగాలు ఉన్నాయంట. అంటే కన్జర్వేటివ్లీ ఇది అందరూ ఫిగర్స్ వేరీగా చెప్తున్నారు, కానీ కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ ఇట్లున్నాయి. ఎందుకంటే యూ హ్యావ్ టు గో ఆల్ ద వే. అంటే మీరు వెనక్కి వెళ్ళాలంటే ప్రీ ఇస్లామిక్ ఇన్వేజన్ వెళ్ళాలి. ఎందుకంటే ఇస్లామిక్ ఇన్వేజన్ తర్వాతనే మన బ్రిటిష్ ఇన్వేజన్, ఫ్రెంచ్ బ్రిటిష్ ఇన్వేజన్ ఇట్లా వచ్చింది, స్పానిష్ ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్ ఇన్వేజన్. అయితే రచనా రెడ్డి గారు ఇక్కడ సారీ ఫర్ ద ఇంటరప్షన్, అంటే మనం ఇక్కడ ఒక కంక్లూజన్ కి రావచ్చా అనేది నేను ఒకటి అడుగుతాను. ఏంటి అంటే సో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ విషయంలో ఇప్పుడు ఈ రీసెర్చ్ అంతా కూడా ఆగిపోయింది. ఎంతకాలం ఆగిపోతుందో అంతసేపు కూడా అసలు విషయం బయటపడదు. సో ఇక్కడ ఇంకా డీలే అవ్వడమే మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతగా ఉందా? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇక్కడ ప్లీడింగ్స్ ఇక్కడ ఒట్టి కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఇక్కడ కౌంటర్ ఫైల్ చేయలేదు అని కాదు. ప్లీడింగ్స్ అనేవి అన్ని పార్టీలు, ఎందుకంటే ఈ మన ఈద్గా కమిటీతో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టెడ్ పార్టీస్ దాంట్లోకి ఇంప్లీడ్ అవుతున్నాయి. సో అన్ని పార్టీలు ప్లీడింగ్స్ అంటే వాళ్ళ తరపు దాఖలు కావాల్సిన వాళ్ళ పాయింట్స్, వాళ్ళ వ్యూ పాయింట్స్ ప్లస్ వాళ్ళ తరఫు దాఖలు కావాల్సిన ప్రమాణాలు, మెటీరియల్ డాక్యుమెంట్స్ ఫైల్ అయిపోవాలి. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఇక్కడ జాప్యం చేస్తుంది అని నెపం చూపెడుతున్నారు, కానీ ఇంకా ప్లీడింగ్స్ కంప్లీట్ కాలేదు. ఏ కేసులోనైనా సార్ ప్లీడింగ్స్ కంప్లీట్ అయ్యడానికి 1 ఏడాది 2 ఏళ్ళు పడతాయి. దీంట్లో అంత టైం పట్టేలా కూడా లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ఆల్మోస్ట్ డన్ విత్ దేర్ పార్ట్ ఆఫ్ ద కౌంటర్ అండ్ నెక్స్ట్ వాయిదా కల్లా వాళ్ళు కూడా వేసేటట్టే ఉన్నారు.
సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత వీళ్ళు మేము రీజాయినర్ ఫైల్ చేస్తామని ఎట్లయినా అంటారు కదా. మేము ఈ కౌంటర్ మీద మేము మా వాదనలు కూడా మేము వినిపిస్తామని వాళ్ళ ప్లీడింగ్స్ కూడా ఫైల్ చేయాలి. సో ఈ ప్లీడింగ్స్ అనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ రేపు ఫైల్ చేస్తే ఎల్లుండి జడ్జి గారు డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్ ని పాస్ చేసేస్తారు అన్నట్టు ఉండదు. ప్లీడింగ్స్ అనేవి అన్ని పార్టీలు పూర్తి చేయాలి. ప్రతివాదుల ప్లీడింగ్స్ మీద వాదనలు వినిపించే వాళ్ళు కూడా రీజాయినర్స్ వేయాలి. అండ్ ప్రతివాదులు కూడా ఒరిజినల్ పెటిషనర్స్ ప్లీడింగ్స్ మీద వాళ్ళు కౌంటర్స్ వేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయే కల్లా నాకు తెలిసి అట్లీస్ట్ ఇంకొంచెం టైం అయితే పడుతుంది. దాని తర్వాతనే డీటెయిల్డ్ హియరింగ్స్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాప్యం చేస్తుందని అయితే మనం అనుకోవడానికి వీల్లేదు సార్. ఎందుకంటే నేను రోజు కోర్టుకి వెళ్ళి రోజు కోర్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి. ఎందుకంటే ఎన్ని కేసులు ఉంటాయో లేకపోతే ఎన్ని పెటిషన్స్ డ్రాఫ్ట్ చేయాలనో, బికాస్ ద గవర్నమెంట్ ఇస్ డెఫినెట్లీ ద లార్జెస్ట్ లిటిగేటర్. వాళ్ళు ఒక్కొక్క అంటే కొన్ని అర్జెన్సీ ఉంటాయి, కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి, కొన్ని చాలా టైం తీసుకుంటాయి, కొంచెం టైమే తీసుకుంటారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ గవర్నమెంట్ అడ్వకేట్స్ అందరు కలిసి ఈ పనులు చేస్తుంటారు. సో ఆ మెషినరీనే ఎంత కంబర్సమ్ ఉంటదంటే వాళ్ళ పని వాళ్ళు ఎంత తొందరగా అంటే అంత తొందరగా కంప్లీట్ చేసిన ప్రయత్నిస్తారు. కానీ దీంట్లో పొలిటికల్ ఇంటెన్షన్ ఇంప్యూట్ చేయడానికి వీల్లేదు. బికాస్ ఐ నో హౌ డిఫికల్ట్ ద జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్. ఆ కాంప్లెక్సిటీనే వేరు. అది చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళే మీకు చెప్తారు సార్. సో ఓవరాల్గా కృష్ణారెడ్డి గారు, సో ఫైనల్ కంక్లూజన్కి వద్దాం. సో అయోధ్య, కాశీ, మధుర ఇవన్నీ కూడా ఈ పరంపర మనం చూస్తున్నాం. మనకు శ్లోకం కూడా ఉంది, అయోధ్య మాయా కాశీ మధుర అంటూ. సో అంటే మనం ఇవన్నీ కూడా మనం కోల్పోయాము, మళ్ళీ వాటిని తిరిగి సంపాదించుకోవాలి. ఒక సందర్భంలో ప్రధాని మోదీ కానీ, మరో సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ కానీ వారు కూడా అన్నారు మనం పునర్వైభవం తెచ్చుకోవాలి, పూర్వ వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది. సో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడారు. సో బట్ టెక్నికల్గా కనుక ఇక్కడ మాట్లాడితే ఎంతకాలంలో ఈ కేసు మొత్తానికి దీనికి సంబంధించి జడ్జిమెంట్ వస్తుంది, ప్రజలు కూడా అంటే అటు హిందూ సైడ్ కావచ్చు, ముస్లిం సైడ్ కావచ్చు, దీనివల్ల ఎలాంటి క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుంది, ఎంతకాలం పడుతుంది అనేది? ప్రొటెక్షన్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ని కొట్టేస్తేనైతే సార్ అది అందరికి మంచిదే. నేను ఇక్కడ హిందూ సైడ్ కే మంచిది అంటలేను. ఎందుకంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒక చాలా చిన్న చూపుతోని ఒకటే ఒక కార్యాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఒక్క కార్యక్రమాన్ని ఎగ్జెంప్ట్ చేసేసి, అది కూడా చాలా దుఃఖంతోని చాలా రిలక్టెంట్ గా ఎగ్జెంప్ట్ చేసేసి ఇంకో అన్ని నిషేధించేవాడు అన్నట్టు ఇచ్చేసిండు. ఇక్కడ ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వలన భారతీయులు వాళ్ళ హిస్టరీని కోల్పోతుండ్రు. ఎందుకంటే రిలీజియన్ అనేది, మతం అనేది ఉట్టి ఒక సోషల్ రియాలిటీ కాదు, ఇట్స్ అ హిస్టారికల్ అండ్ పర్సనల్ రియాలిటీ ఆల్సో. సో ఇక్కడ ఒకప్పుడు ఒక గుడి ఉండేది అనేది ఇప్పుడు మాస్క్ ఉండొద్దు, చర్చ్ ఉండొద్దు అని ఎవరు అనడం లేదు. కానీ అప్పుడు ఏం జరిగిందో, ఎందుకు ఒక రిలీజియస్ ప్లేస్ ని కొట్టేసి అదే జాగాలో కావల్సుకొని ఇంకో ప్లేస్ ఎందుకు కట్టిండ్రో ఆ రియాలిటీ భారతీయులకు, మన నెక్స్ట్ జనరేషన్ కి తెలవాలి. అప్పుడే రిలీజియన్ అనేది, సోషల్ రియాలిటీ అనేది బతికి ఉంటుంది, లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. సో అందుకోసము మోదీ గారైనా ఆదిత్యనాథ్ గారైనా ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించే మాట్లాడిండు. కానీ నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు కన్జర్వేటివ్ తక్కువలో ఇటువంటి 400 దాకా ఉన్నాయంట, 400 నుంచి 500 దాకా. సో వీళ్ళు ఇంపార్టెంట్ కాశీ, మథుర, రామ్ జన్మభూమిలో రామ్ మందిరం ఎట్లయినా వచ్చేసింది, జ్ఞాన్వాపి, వీటి గురించి వీళ్ళు మాట్లాడిండ్రు. అండ్ ఇవైతే ఖచ్చితంగా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ని తొలగించేస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ ఈ జాగాలలో ఏం జరగాలనో అది జరిగే తీరుతుంది. ఎందుకంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎందుకు కొట్టేయాలంటే దాంట్లో ఒక ఆర్బిట్రరీ ర్యాండమ్ డేట్ ఇచ్చేసిండ్రు అంతే. ఈ రోజు నుంచి
ఈ డేట్ నుంచి ఇంకేమి కాదు, ఇప్పటి వరకు జరిగింది అంటే రామ్ టెంపుల్, రామ్ జన్మభూమిలో జరిగింది ఓకేనట, ఇప్పటి నుంచి ఇంకేం పుట్టరాదంట. దానికి ఒక లెక్క పత్రము, ఒక లా, ఏ చట్టంలోనైనా ఒక జ్యుడిషియల్ రేషనాలిటీ అనేది ఉంటది. ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లో ఆ జ్యుడిషియల్ రేషనాలిటీ లేదు. అంటే ఒకటి రచనారెడ్డి గారు, ఇప్పుడు మీరన్న మాటను పట్టుకొని నేనంటే ఓవైసీ చాలా సందర్భాల్లో అంటాడు, అసదుద్దీన్ ఓవైసీ, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు మీరు తవ్వడం మొదలు పెడతారు, ఇది కరెక్ట్ కాదు కదా అంటే, ఆల్రెడీ ఉంది కదా 1991 అని, మరి మళ్ళీ అందుకోసమే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ని కొట్టేయాలి. బికాజ్ దేర్ ఇస్ నో జ్యుడిషియల్ రేషనాలిటీ అండ్ ఇట్ ఈస్ అ సిన్ ఆన్ ద హిస్టరీ అండ్ సోషల్ రియాలిటీ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రచనారెడ్డి గారు. సో చాలా లోతైన విశ్లేషణ అందించారు ఈ విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది పరిస్థితి. సో సింపుల్గా చెప్పాలంటే అయోధ్య సాధించుకోవడం జరిగింది, కాశీ సాధించుకోవడం జరిగింది. ఇక మధుర విషయంలోనే కొంత డిలే అవుతోంది, అనుకున్నంత స్పీడ్గా కాకపోయినప్పటికీ ఖచ్చితంగా అవుతుంది అనేది మాత్రం ఇక్కడ తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వం వెనకడుగు వేసింది, లేకపోతే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ విషయంలో అంటూ షాహీ ఈద్గా కమిటీ ఏదైతే కోర్టుకు తమ వాదోపవాదనలో భాగంగా వినిపించే ప్రయత్నం చేసి ఏదైతే ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటుందో అది కేవలం ఒక కుటిల యత్నం మాత్రమే అన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరిధిని కనుక కొంత తక్కువ చేసినా, లేకపోతే పక్కన పెట్టగలిగిన షాహీ ఈద్గా కమిటీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది తన ఆలోచనగా కనపడుతోంది. బట్ ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు, ఉండదు, మనందరికీ తెలుసు ఆ విషయం. ముఖ్యంగా మనకు ఈ మధుర విషయంలో కావచ్చు, ఇతరత్ర ఇందాక రచనారెడ్డి గారు అన్నట్లు ఇంకా 400-500 టెంపుల్స్ ఉన్నాయి ఇంకా అట్లాంటివి. కాబట్టి ఏ విషయంలో కూడా ఎక్కడ వెనకడుగేసే పరిస్థితి ప్రయత్నం అయితే కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు. ఖచ్చితంగా అడుగులు వేస్తుంది, అది కూడా సక్సెస్ అయ్యే అడుగులు వేస్తుందనే పరిస్థితే మనకు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా ఈ కేసుల విషయంలో అలాగే చూస్తున్నాం. జ్ఞానవాపి విషయంలో కూడా మనం మాట్లాడుకున్నాం చాలా అంశాలు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఎంత సమయం పడుతుంది అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అండ్ రెండు వర్గాలు కూడా ఈ జడ్జిమెంట్ తోటి సాటిస్ఫై అయ్యే పరిస్థితులు కూడా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఈ వీడియోపై మీరు కామెంట్ చేయండి, ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.